హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను సమోసా చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ అన్నమాట. ఫస్ట్ మనం స్టఫ్ ఏదైతే ఉంటుందో ఆ స్టఫ్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక బాండీ తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఫైన్లీ చాప్డ్ అల్లం వేయాలి. ప్లస్ కొంచెం సోంఫ్ వేసుకోవాలి. ప్లస్ కొరియాండర్ పౌడర్ కొంచెం వేసుకోవాలి. ప్లస్ కొంచెం జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక, ఇది ఫ్రై అవుతున్నప్పుడే మంచి అరోమా వస్తుంది. ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక 4-5 మీడియం సైజ్ ఆలు ఏదైతే ఉడకబెట్టి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకని, సాల్ట్తో పాటు కొంచెం బఠానీ మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకొని దాన్ని ఉడకబెట్టాలి 5-8 మినిట్స్. దాన్ని ఉడకబెట్టాక అప్పుడు వెంటనే అందులో కొంచెం ఆమ్చూర్ పౌడర్ కొంచెం వేయాలి. కొంచెం మిరియాల పొడి కొంచెం వేయాలి. వేసి బాగా కలియపెట్టి దాన్ని చల్లార్చాలి. సో ఈ లోపల మైదా పిండి ముద్ద అన్నది ఎలా మనము చేసుకోవాలో చెప్తాను. సో ఇందులో మైదా పౌడర్ కొంచెం మనం తీసుకోవాలి. తీసుకొని దాంట్లో కొంచెం అజ్వైన్ వేసి, కొంచెం సాల్ట్ వేసి, కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని అందులో మనం వాటర్ ఏదైతే యాడ్ చేస్తామో ఆ వాటర్ ఐస్ కోల్డ్ వాటర్ ఉండాలి. అప్పుడు పిండి టైట్గా చాలా బాగా వస్తుంది. మనకి సమోసా షేప్ రావడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. సో అది దానిని మనము ఒక మైదా పిండి ఎప్పుడైతే మనం చేసేసుకున్నామో దానిని మనం చపాతీ చేయడానికి ఎలా చేస్తామో అలాగే చేయాలి. బట్ చపాతీలో మనం రౌండ్గా చేసుకుంటాము. బట్ ఇది మనం వర్టికల్గా ఒత్తుకోవాలి. వర్టికల్గా ఒత్తుకున్నప్పుడు 2 ట్రయాంగిల్స్ లాగా వస్తుంది. సో దానిని 2 పార్ట్స్ చేసుకోవాలి. సో ఒక చిన్న మైదా పిండి బాల్ తీసుకొని దాన్ని వర్టికల్గా ఒత్తుకొని దాన్ని 2 పార్ట్స్ చేసుకోవాలి. సో ఒక చిన్న బాల్లో 2 సమోసాలు వస్తాయి అన్నమాట. సో ఆ ట్రయాంగిల్ ఏదైతే వచ్చిందో ఆ ట్రయాంగిల్ని ఎక్కడైతే మనం హారిజాంటల్గా కట్ చేసిన పార్ట్ ఉందో ఆ 2 పార్ట్స్ని ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేయాలి. ఓవర్లాప్ చేసి దాన్ని ఒత్తాలి బాగా. సో అప్పుడు అది కోన్ షేప్గా ఫామ్ అవుతుంది. సో కోన్ షేప్గా ఫామ్ అయినప్పుడు అది మనం మన చేతిలో పెట్టుకొని ఇలా, సో ఇలా పెట్టుకొని అది ఒక కోన్ షేప్లో వస్తుంది. సో అందులో మనం ఆలూ స్టఫింగ్ అన్నది మనం చేయాలి. ఇక్కడ చూసారా, ఇట్లా వస్తుంది. ఓకే, సో ఇది ఇట్లా వచ్చినప్పుడు ఇందులో ఆలూ స్టఫింగ్ అనేది మనం చేసుకోవాలి. సో ఇట్లా చేసుకున్నప్పుడు ఆలూ అంతా పెట్టేసి కొంచెం పుష్ చేయాలండి, లోపలికి అయితే పుష్ చేయాలి. కొంచెము మరీ హార్డ్గా పుష్ చేస్తే పిండిలో హోల్ పడుతుంది. అంత పుష్ చేయకూడదు. కొంచెం లైట్గా ఆలూ పెట్టేసి పుష్ చేయాలి. అది పుష్ చేశాక ఎక్కడైతే మనం 2 పార్ట్స్ జాయిన్ చేసామో అది ప్లస్ ఆలూకి కోన్ షేప్ బేస్ ఉంటుంది కదా, వాటిని ఆ 2 పార్ట్స్ని కలిపి జాయిన్ చేసి ఒత్తాలి. వచ్చినప్పుడు అది సమోసా షేప్గా వస్తుంది. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి, బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. సో సో ఇది ఇలా వచ్చింది. సో దీన్ని మనం నార్మల్గా పకోడీలు కానీ వడలు కానీ ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే ఫ్రై చేయాలి. నార్మల్గా ఇలాగే ఫ్రై చేసుకుంటే మంచి బ్రౌన్లో రావాలి. సో అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాకైతే నాకైతే ఇలా వచ్చింది. చూడడానికి అయితే బాగానే ఉంది, బట్ టేస్ట్ ఎలా ఉంది మా హస్బెండ్ చెప్తారు. బాగుంది. నైస్. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ.